మల్లాది విష్ణు చేసిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించింది. దీనిపై ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వెంటనే సిఐడి దర్యాప్తు కూడా చేయాలని ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. యామిని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించడమే కాకుండా దేశంలోనే ఏ ఒక్క రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఆమోదిస్తున్నాము అని చెప్పి, ఇది భూ యజమానులకు గొప్ప వరం అని చెప్పి ఆ రోజు డబ్బా కొట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు అదే ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఎన్నికల సమయంలో ఆ పార్టీకి ఉరితాడుగా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ప్రతిపక్షాలతో పాటు పత్రికలు, ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా ఇప్పటి వరకు కూడా అనేక కథనాలు ప్రచురించడమే కాకుండా ఈ చట్టం అమల్లోకి వస్తే యజమానుల హక్కు ఏ విధంగా కోల్పోతారు, అదేవిధంగా ప్రభుత్వం చేతుల్లోకి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ ఆఫీసర్ చేతిలో అధికారాలు ఎలా ఉంటాయి అనేది కూడా చాప్టర్ల వారీగా వివరించి చెప్పడమే కాకుండా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దయాదాక్షిణ్యాల మీద ఈ రాష్ట్రంలో ఉండే భూ యజమానులకు సంబంధించిన భూములు భౌతవ్యం ఆధారపడి ఉంటుంది అని కూడా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సవివరమైన కథనాలను ప్రచురించడమే కాకుండా ప్రసారం కూడా చేసింది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, భారతీయ జనతా పార్టీ వీళ్ళంతా కూడా వీటిపై తీవ్రంగా స్పందించారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో భూ యజమానులకు ఆ భూముల మీద ఉన్న హక్కు కోల్పోతారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా ఎన్నికల సమయంలో అధికార పార్టీకి పూర్తి సెట్ బ్యాక్ గా మారిందని, ఇది బలంగా ప్రజల్లోకి వెళ్ళింది అని చెప్పి కూడా అధికార పార్టీకి ఫీడ్బ్యాక్ వచ్చింది. దీంతో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెళ్లి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే సిఐడిని దర్యాప్తు చేయాలి అని చెప్పి, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కూడా తమకు ఇవ్వాలి అని చెప్పి నిన్న సాయంత్రం ఆదేశాలు జారీ చేసిందే తడవుగా ఈ రోజు ఉదయం 8:30 కల్లా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడంతో